ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 27వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహదు హేపేరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుడనై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్షా అనునవి. ప్రియులారా, ఈ 27వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే సెలోపెహదు కుమార్తెలు వారి యొక్క వారసత్వపు హక్కు. సెలోపెహదు కుమార్తెలు వారి వారసత్వపు హక్కు మాత్రమే కాదు, ఇందులో మోషే తరువాత తదుపరి నాయకుడు, ఆ విషయాలను చూడగలం. 23 వచనాలు ఉన్న ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 11వ వచనం వరకు సెలోపెహదు కుమార్తెలు, సెలోపెహదు కుమార్తెలు. 12 నుండి 17 వరకు మోషే యొక్క మరణ వార్త, మోషే యొక్క మరణ వార్త. 18 నుండి 23 వరకు మోషే తరువాత నాయకుడు, నియమించబడిన నాయకుడు. ప్రియులారా, ఈ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండగా మానవ ఆలోచనకు దైవ ఆలోచనకు ఉన్నటువంటి ఆ భిన్నమైన సంగతులను ఇందులో మనం చూడగలం. ఈ భాగంలో మోషే మరి ఎలియాజరు నాయకులుగా ఉండగా మనష్షే గోత్రములో నుండి సెలోపెహదు అరణ్యములో చనిపోయాడు. అతనికి కుమారులు లేరు. వారు వాగ్దాన దేశములోనికి ఈ గోత్రములోని వారు వెళ్ళాలి, కానీ 5 కుమార్తెలు ఉన్నారు. మరి వారికి వారసత్వముగా రావలసినటువంటి ఆ భూమిని గురించి వారు మోషే దగ్గర ఫిర్యాదు చేశారు. అయితే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు స్త్రీలకు వారి వారసత్వాన్ని ఇవ్వమని దేవుడు మోషేతో ఆయన చెప్పాడు. ఇది ఒక విప్లవాత్మకమైన క్షణం. దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు అని ఈ భాగములో మనము చూడగలం. ప్రియులారా, మాత్రమే కాదు, మోషే మరణించబోతున్నాడు. మోషే, ఇదిగో నీవు నీ పితరులతో కూడా చేర్చబడబోతున్నావు అన్న వార్త వినగానే, మరి దేవా, నా తదుపరి నాయకుడు ఎవరు అన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని, యెహోషువను చూపించి, ఇదిగో ఇతడు నీ తరువాత నాయకుడుగా ఉండబోతున్నాడు అనే సంగతులను సంఖ్యాకాండం 27వ అధ్యాయములో మనం చూడగలం. మంచిది ప్రియులారా, విషయాలను మనం ఆలోచన చేద్దాం. మొదటి 11 వచనాలు సెలోపెహదు కుమార్తెలు వారి యొక్క వారసత్వపు వాదన, వారి యొక్క వారసత్వపు వాదన. సరే, ఇందులో మరికొన్ని భాగాలుగా మనం విభజన చేద్దాం, 2 భాగాలుగా. 1 నుండి 5వ వచనం వరకు సెలోపెహదు కుమార్తెల అభ్యర్థన, వారి యొక్క విన్నపము. మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఇతడు ఎవరు? ఈ సెలోపెహదు అంటే యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో ఒకడు మాత్రమే కాదు. ఇతడు ఎవరు అంటే మాకీరు యొక్క మునిమనుమడు అని రాయబడి ఉంది. గిలాదు యొక్క మనుమడు, హేషేరు యొక్క కుమారుడు. సెలోపెహదు అనే మాటకు అర్థం ఏంటంటే భయము యొక్క నీడ, జలధరింపు అని అర్థం. ఇతనికి 5 మంది కుమార్తెలు ఉన్నారు. కుమారులు ఇతనికి లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ కుమార్తెల పేర్లను దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు. సంఖ్యాకాండం ఆఖరి అధ్యాయములో కూడా దేవుడు మరొకసారి వీరి పేర్లను ప్రస్తావించినట్లుగా మనము 36వ అధ్యాయములో చూడగలం. సరే, 5 మంది పేర్లు. మహాలా అనగా ఉల్లాసము లేదా వ్యాధి అని అర్థం. నోయా 2వ వ్యక్తి పేరు. నోయా అనగా ముఖస్థుతి, చలనము, నెమ్మది అని అర్థం. హొగ్లా అనగా కౌజు పిట్ట లేదా పక్షి. మిల్కా అనగా రాణి, రాణి. తిర్సా అనగా హర్షము, సంతోషదాయకము, ఉల్లాసము అనే అర్థాలను మనము చూడగలం.
ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు యొర్దానుకు యువతల ఉన్నారు. వారు ఇక వారసత్వపు వాగ్దాన దేశం, ఆ కానాను భూమిలోనికి వారు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తరువాత ఎవరెవరి కుటుంబాల్లో కుమారులు ఉంటారో వారికి భూమిని వారసత్వముగా వారికి నియమించాలి అని ఉండగా, ఈ సెలోపెహదుకు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ప్రియులారా, దేవుడు ప్రతి మానవ సంస్థను ఆయన నియమించాడు, ప్రతి మానవులను ఆయన ఆశీర్వదించాడు అని మోషే, ఎలియాజరు వారు ఊహించలేదు. దేవుడు ఆయన పురుషునికైనను స్త్రీకైనను న్యాయమును వర్తింపచేసేవాడు. వారి వారి పనులు వేరుగా ఉన్నాయి, వారి వారి నిర్మాణములు వేరుగా ఉన్నాయి, కానీ దేవుని న్యాయం, దేవుని సత్యము అవి సమానముగా మనము చూడగలం. ప్రియులారా, ఇది విశ్వాసము ద్వారా వారు పొందబోయేటువంటి వారసత్వం. ఈనాడు కూడా కృత నిబంధనలో మనం పొందబోయే పరలోకపు వారసత్వం అది విశ్వాసము ద్వారా మనము పొందబోయేటువంటి వారసత్వం కదా. వారు అడిగారు 2వ వచనములో, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పున్నదేమనగా కదా. ఇక్కడ వారి నాయకుడైన మోషే ఉన్నాడు, ప్రధాన యాజకుడుగా ఆనాడున్నటువంటి ఎలియాజరు ఉన్నాడు, ఆ 70 మంది పెద్దలు వారు ఉన్నారు. వారి ఎదుట, నాయకుల ఎదుట కదా, దేవుడు నాయకులను నియమించేవాడు. దేవుని ప్రజలను నడిపించటానికి నాయకులు కావాలి. దేవుని ప్రజల వాదములను తీర్చుటకు నాయకులు కావాలి. మరి కృత నిబంధనలో కూడా సంఘమునకు దేవుడు నాయకులను అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరు వారు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో వారెవరు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. సంఘమునకు నాయకులనుగా వారిని నియమించాడు. వారి ఎదుట వారు చెబుతున్నటువంటి మాట చూడండి, 3వ వచనం, మా తండ్రి అరణ్యములో మరణమాయను, మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అది ఇక్కడ అతను మరణించాడు అనే వార్త. మరణానికి కారణం ఏమిటి? దేవుడు మానవుణ్ణి మరణము కొరకు నియమించలేదు. ఆదామును ఏదేను తోటలో దేవుడు నియమించినప్పుడు మరణము కొరకు మానవుణ్ణి నియమించిన వాడు కాడు అని బహు స్పష్టంగా ఉంది. అయితే అతడు ఏం చేశాడు? అపరాధం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అన్నాడు. అలాగే పాపము చేసిన వారందరికీ మరణము సంప్రాప్తమాయను. పాపము వలన వచ్చు జీతం మరణం. అతని పాపమును బట్టి మృతి పొందెను. యూదులతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ కూడా ఆయన అన్నాడు, మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. మానవుడు పాపములోనే ఉండి చనిపోతే దేవుని దగ్గరకు రాలేరు. పాప క్షమాపణ పొంది చనిపోయిన వారు నిత్య జీవమునకు వారు వారసులు. వారి వాదన ఏమిటి? 4వ వచనం, అతనికి కుమారులు కలుగలేదు, అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి కదా. ఇది వీరి యొక్క విన్నపం. మా తండ్రి వంశమును ఎలా నిర్మూలన చేయాలి? ఎందుకు మీరు నిర్మూలన చేస్తున్నారు కదా? మీరు మా తండ్రి వంశమును కొనసాగించే విధంగా అతనికి రావలసిన స్వాస్థ్యమును మాకు ఇవ్వండి. పిల్లరా, ఈ సెలోపెహదు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు అరణ్యములో వీరు
వంశము వృద్ధి చెందినవారు కదా. మనము మొదటి అధ్యాయములో 26వ అధ్యాయములో వీరి జనసంఖ్యను మనము చూసినప్పుడు దాదాపుగా కొన్ని వేల మంది వీరు వృద్ధి చెందినవారు. అంటే చనిపోయిన వారు కొద్దిమందే వీరు వారసత్వమునకు అర్హులే. మాత్రమే కాదు, ఈ సెలోపెహదును గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా, ఇతడు ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు. అంటే అసానేతు ఐగుప్తురాలు చేత పుట్టినవాడు. మరి సంపూర్ణమైన యూదుడు కాడు. వారసత్వమునకు అర్హుడా? ఒక రకంగా చెప్పాలంటే వారసత్వమునకు అర్హుడు కాడు కదా. మనస్సే విభజించబడినవాడు కదా. యోసేపులో నుండి వారసత్వమునకు అర్హుడా? కాడు. మాత్రమే కాదు, ఈ మనస్సే, ఎఫ్రాయిము వీరిని ఆలోచన చేసినప్పుడు వీరు ఏ విషయములో కూడా వారసత్వమునకు అర్హులు కాదు, ఈ గోత్రమునకు చెందినవారు. కానీ దేవుడు తన కృప చేత వారికి వారసత్వమును ఆయన అనుగ్రహించాడు. మోషే కూడా ఒక అద్భుతమైన పని చేశాడు 5వ వచనంలో. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా. ఇక్కడ ఒక సమస్య ఉన్నది, పరిష్కారము కావాలి. నీ జీవితంలో ఒక సమస్య ఉన్నది, పరిష్కారము కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయుట ద్వారా దేవుడు సమస్యను పరిష్కరించేవాడు. చాలాసార్లు మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అని ప్రయత్నం చేస్తాం. మనము వాటిని పరిష్కరించుకొనలేము. దేవుని సన్నిధానములోనికి వెళ్ళాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో ఏమని రాయబడి ఉంది? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అప్పుడు అంటే దేవుని దగ్గర ఒక వెళ్ళు, అడుగు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సమస్యలో దేవుని దగ్గరకు వెళ్ళాలి. మరి ఈనాడు మన జీవితం సెలోపెహదు కుమార్తెల వలె ఆ నిత్య జీవానికి, పరలోకానికి మరి వారసులుగా ఉండడానికి మనలో ఏ యోగ్యత లేదు. మనం ఎవరం? దేవునికి వ్యతిరేకముగా జీవించిన వారం. మనం ఎవరం? పాపములో ఉన్నవారం. విభేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నట్లుగా పాపములో ఉన్నవారం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పాపము వలన వచ్చు జీతం మరణం, మరణమునకు సరిపోయిన వారం. అయితే ప్రియులారా, మనం ఎలా రక్షించబడ్డాం? మనం ఎలా నిత్య జీవమునకు వారసులమయ్యాం? కేవలము కృప ద్వారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము, దేవుని బహుమానము. ఇది క్రియల వలన కలిగినది కాదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. ఆ దేవుని ఉచితమైన కృపచేత మనము ఈ వారసత్వాన్ని మనము పొందాం. తర్వాత చూడండి 6వ వచనము నుండి మనము 11వ వచనము వరకు, 6 నుండి 11వ వచనం వరకు సెలోపెహదు కుమార్తెల ఈ వారసత్వం యొక్క పరిష్కారం, దేవుడు వారి యొక్క పరిష్కారాన్ని ఆయన సూచించాడు. 5వ వచనంలో మోషే ప్రార్థించాడు. 6 నుండి దేవుడు ఇలా చెబుతున్నాడు. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, సెలోపెహదు కుమార్తెలు చెప్పినది యుక్తమే కదా. వారు చెప్పింది యుక్తమే. కారణమేమి? నాకు రక్షణ విషయములో భేదమేమీ లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని, దాసుడని స్వతంత్రుడని, పురుషుడని స్త్రీ అని భేదమేమీ లేదు. ఏ విషయములో? యేసు క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని కుమారులమయ్యాము, ఆయన పిల్లలమయ్యాము, ఆయన వారసులమయ్యాము. యేసు క్రీస్తునందు మనమందరము ఏకముగా ఉన్నవారం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో రక్షణ విషయములో భేదమేమీ లేదు.
అందరికీ రక్షణ సమానం, అందరికీ నిత్య జీవము సమానం, అందరూ దేవుని పిల్లలు, అందరూ దేవుని ఆత్మను పొందిన వారే. నాయకత్వం, నడిపించుట, వాటి విషయములో దేవుడు వేరు వేరు బాధ్యతలను ఆయన అప్పగించాడు. 7వ వచనం, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయ వలెను. వారి తండ్రి స్వాస్థ్యమును వారికి ఇవ్వవలెను. 11వ వచనం చూడండి, వారి తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యం ఇవ్వవలెను. కానీ దేవుడు ఇక్కడ కొన్ని వివరాలను ఆయన వివరించాడు. ఇదిగో కుమార్తెలు ఉన్నారా, ఆ కుమార్తెలకు స్వాస్థ్యమునివ్వండి. ఒకవేళ కుమార్తెలు అన్నదమ్ములు ఎవరు లేరా, వారి యొక్క సమీప బంధువుకు ఆ స్వాస్థ్యమును మీరు ఇవ్వండి. అంటే ఆ వంశమును మీరు నిలువబెట్టండి. దేవుడు ఇలా స్వాస్థ్యమును ఆయన ఒక వ్యక్తికే సమస్తమును వెళ్ళిపోకుండా ఎవరి గోత్రములకు చెందిన స్వాస్థ్యమును వారికి ఇవ్వడం. మనష్షే గోత్రము, వారి సంఖ్య ఎక్కువగా ఉందా, వారికి ఎక్కువ భూభాగాన్ని ఇవ్వడం. ఒకవేళ గాదు గోత్రము సంఖ్య తక్కువగా ఉందా, వారికి కొద్ది భూభాగం ఇవ్వడం. ఇందులో దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు బహు ధనవంతులైనను బహు దరిద్రులైనను కాకూడదు అని దేవుని చిత్తము. కొన్ని దేశాలను మనం గమనిస్తున్నప్పుడు అత్యంత ధనికులు ఉన్నారు, అత్యంత పేదవారు ఉన్నారు. అది ధనిక దేశం అనాలా, అది నిరుపేద దేశం అనాలా? కానీ ఇశ్రాయేలు ప్రజలు విషయములో అలా కాదు ప్రియులారా. దేవుడు వారి స్వాస్థ్యమును, వారి తండ్రి స్వాస్థ్యమును ఈ కుమార్తెలకు ఇవ్వమని దేవుడు చెప్పాడు. వాగ్దాన దేశములో వారి వారసత్వాన్ని వారు విశ్వాసము ద్వారా దేవుని యొద్ద నుండి పొందినటువంటి సెలోపెహదు కుమార్తెలు కదా, వారి వారసత్వాన్ని, వారి కుటుంబ వారసత్వాన్ని దేవుడు పునరుద్ధరించాడు. మనం కూడా మన కుటుంబం అంటే మీ ఇంటి పేరు, మీ గోత్రము, మీ కులము, మీ దేశము కాదు. మన మొదటి తండ్రి ఆదాము తన పాపము ద్వారా వారసత్వపు హక్కును కోల్పోయాడు. దేవుడు ఈ భూమిని అంతటిని వారసత్వముగా ఇచ్చాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, దేవుడు తినవద్దు అన్న పండును తిన్నాడు, దేవుడు ఏ ఆజ్ఞనైతే ఇచ్చాడో ఆజ్ఞను మీరాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. మాత్రమే కాదు, మరణమునకు పాత్రుడయ్యాడు. తత్ఫలితంగా మనమందరము కూడా పాపములో చనిపోయిన వారం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చనిపోయిన వారై ఉండగా. ప్రియులారా, యేసుక్రీస్తు మనకు విశ్వాసము ద్వారా తిరిగి ఆయన పునరుత్థానము ద్వారా మనలను తన పిల్లలనుగా ఆయన చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలమయ్యాము, ఆయన వారసులమయ్యాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-28 వచనాలు ఇప్పుడే మనం చదువుకుని ఉన్నాం. తిరిగి మనము వారసత్వమును మనము పొందిన వారము. కదా, ఇక్కడ 8వ వచనం నుండి ఇంకొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. నీ ఇశ్రాయేలులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందజేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యం ఇయ్యవలెను. వాని అన్నదమ్ములు లేని ఎడల వాని సమీప బంధువుకు వాని స్వాస్థ్యం ఇవ్వవలెను. దేవుడు ఒక చక్కని పరిష్కారాన్ని ఆయన సూచించాడు. అంటే భూమి లేనివాడు ఎవడు తన దేశములో ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. భూమి లేనివాడు ఎవడు ఉండకూడదు కదా. ఆయన మహాజ్ఞానము గలవాడు, మానవాళిని సృష్టించినవాడు, మానవాళికి ఏది అవసరమో ఆయన ఎరిగినవాడు, దానిని అనుగ్రహించినవాడు. తన సహోదరులు లేదా తన పిల్లలు
ఇశ్రాయేలీయుల ఎడల ఆయన కృపచూపువాడు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. కదా దేవుడు ఆయన నిజమైన భక్తి ఏది అని చెబుతున్నాడు. ఆయన నిజమైన భక్తి ఏది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో ఎవడైనను నోటికి కళ్ళెమ పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయు అనే మాటలు ఎంత గంభీరమైనవి ప్రియులరా. న్యాయమును ప్రేమించడం, మంచిని ప్రేమించడం. సెలోపేదు కుమార్తెల వలె మనము కూడా సమాజములో బలహీనులుగా ఉన్నవారం. కానీ మన ఎడల ఆయన న్యాయమును జరిగించు దేవుడు, ఆయన సత్యమును జరిగించు దేవుడు. దేవుని మహా కృపను ఈ భాగములో మనము గమనిస్తున్నాం కదా. ఈ భాగములో ఒకవేళ ఎవరైనా అసలు బంధువే లేకపోతే మరి అలాంటి వారి విషయములో సమీప బంధువుకు మీరు ఆ స్వాస్థ్యమును ఇవ్వవలెను అనే మాట రూతు గ్రంథం 4వ అధ్యాయములో కదా. సమీప బంధువైన బోయజు ద్వారా తిరిగి ఎలెమెలెకు యొక్క స్వాస్థ్యము తిరిగి అప్పగించబడినట్లుగా మనము చూడగలం. బోయజు ద్వారా ఆ పోగొట్టుకున్న స్వాస్థ్యము తిరిగి పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ నిత్య జీవమును, ఆ యొక్క నిత్య స్వాస్థ్యమును తిరిగి మనము పొందే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మంచిది ప్రియులారా, మనం మొదటి 11 వచనాలు విన్నాం. సెలోపెహేదు కుమార్తెలు వారి యొక్క అభ్యర్థన, వారి విన్నపం, మోషే ప్రార్థన, దేవుని జవాబు. రెండవ భాగానికి మనం వద్దాం. 12 నుండి 17వ వచనం వరకు మోషే మరణమును గూర్చిన వార్త, మోషే మరణమును గూర్చినటువంటి వార్త చూడండి. యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చు దేశమును చూడము. నీవు దానిని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. అదే ఈ మాట మోషే మరణమును గూర్చి దేవుడు మోషేతో చెప్పుట. ప్రియులారా, అయితే దేశమును చూడుము అన్నాడు 12వ వచనములో. ఇది దేవుని కృప, దేవుని కృప. తర్వాత 13వ వచనములో నువ్వు పితరులతో చేర్చబడుదువు అన్నాడు. ఇది దేవుని సత్యము, దేవుని కృప, దేవుని సత్యము. దేవుడు కృప సత్య సంపూర్ణుడు అని మనం చూడగలం. ఆ దేశమును చూపించుట, పితరులతో అతడు చేర్చబడుట. కారణం ఏమిటి? ఎందుకు వాగ్దాన దేశములోనికి మోషే ప్రవేశించలేకపోయాడు? మోషే యొక్క అవిధేయత కారణముగా వాగ్దాన దేశములో ప్రవేశించలేకపోయాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనములో భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉన్నది. మిక్కిలి సాత్వికుడు. కానీ సంఖ్యాకాండం 20వ అధ్యాయములో ప్రజలు తిరుగుబాటు చేయగా వారిని ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయములో ఆ బండతో మాట్లాడమన్నప్పుడు మోషే ఆ బండను 2 సార్లు కొట్టాడు. దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. దేవుని పరిశుద్ధతను అతడు సన్మానించలేకపోయాడు. తద్వారా వాగ్దాన దేశములోనికి అతడు ప్రవేశించలేకపోయాడు. ప్రియులారా, మోషే దేవుని చేత తీర్పు తీర్చబడ్డాడు. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాల్లో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మోషే
ఏ తీర్పునైతే చేశాడో ఆ తీర్పు చొప్పుననే మోషేకును చేయబడినట్లుగా మనము చూడగలం. అందుకే దేవుడు ఆయన కనికరము చూపిన వాడే. దేవుడు కనికర సంపన్నుడే. అదే సమయంలో దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఏమన్నాడు? ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, తొట్టిల్లన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును అన్నాడు. ఆజ్ఞలు ప్రియులారా, అందుకే దేవుడు చేత తీర్పు తీర్చబడ్డాడు. అయితే ఇతను నరకానికి వెళ్ళలేదు సుమి. ఇది గమనించండి. పితరులతో చేర్చబడ్డాడు అనే ఆ మాట మనము గమనింపదగినది. పితరులతో కూడా చేర్చబడ్డాడు అంటే దేవుని ప్రజలతో కూడా ఆయన ఉన్నాడు. దేవుని ప్రజలను నడిపించే నాయకుడు. తన కోపము చేత నడిపించలేడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనములో బండను 2 సార్లు కొట్టాడు. బండను 2 సార్లు కొట్టాడు. అందుకే దేవుడు అన్నాడు, అసలు కారణం ఏమిటి? ఎందుకు అతడు మరి వెళ్ళలేకపోతున్నాడు? ఇక్కడే 14వ వచనములో కారణం దేవుడు చెబుతున్నాడు. సంఖ్యాకాండం 27:14లో ఏలైనగా సీను అరణ్యములో సమాజముతో వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధ పరచక నా మీద తిరగబడితిరి. మోషే నా మీద తిరగబడ్డారు. దేవుణ్ణి మహిమపరచటములో మోషే విఫలమయ్యాడు. ద్రోహులారా, మేము మీ కొరకు ఈ బండలో నుండి నీళ్లు రప్పింపవలెనా అన్నాడు. మోషే నీళ్లు రప్పించగలడా? మోషే చేత సాధ్యమవుతుందా? ప్రియులారా, దేవుడే ఆయన జీవ జలములను ఆ బండ యేసు క్రీస్తు ప్రభువారే. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాల్లో ఆ బండ క్రీస్తే. ఆయన ఒక్కసారి కొట్టబడాలి. నిర్గమాకాండం 17వ అధ్యాయములో బండను కొట్టాడు. కానీ 20వ అధ్యాయం సంఖ్యాకాండములో బండతో మాట్లాడాలి. ఆయన మన కొరకు ఒక్కసారి కొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-12 వచనాల్లో పరలోకపు తండ్రి చేత ఆయన కొట్టబడినవాడు. మరి ఆయనతో మాట్లాడాలి. రెండవసారి ఆయన భూలోకానికి వస్తూ ఉండగా ఆయన రెండవ రాకడ ఆ సూచనను మోసే నెరవేర్చలేకపోయాడు. ప్రజలను ద్రోహులారా అన్నాడు, కోపగించాడు. దేవుని మహిమలో కొంత తాను దొంగిలించాడు. దేవుణ్ణి సమాజము ఎదుట మహిమ పరచలేకపోయాడు. అందుకే అతడు వాగ్దాన దేశమునకు వెళ్ళలేకపోయాడు. తర్వాత చూడండి 15-17వ వచనం వరకు మోషే యొక్క నిస్వార్థమైనటువంటి ప్రార్థన. 15-17 వచనాల్లో మోషే చేసినటువంటి నిస్వార్థమైన ప్రార్థన. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఈ మోషే ఆయన చేసినటువంటి ఈ గంభీరమైనటువంటి ప్రార్థన. దేవాలను తీసుకుంటున్నావా? మంచిదే, కానీ మరొక వ్యక్తిని నియమించండి అంటూ ఆయన ఇలా అన్నాడు, సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమస్త శరీర ఆత్మలకు దేవా. కదా, దేవునికి ఉన్న పేర్లలో ఇదొక పేరు. అంటే అర్థం ఏమిటి? ప్రజలందరి పైన అంతిమ సార్వభౌమాధికారము కలిగిన దేవా. నీ సార్వభౌమాధికారమునకు నేను లోబడుతూ ఉన్నాను అని మోషే దేవుణ్ణి అంటూ ఉన్నాడు. మాత్రమే కాదు, ఇంకొక మాట అన్నాడు ఇక్కడ, ఈ సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండా, నాయకుడు లేని ప్రజలుగా ఉండకుండా నువ్వు సమాజము మీద ఒకరిని నియమించుము.
సమాజము మీద ఒకరిని నియమించుము. పిల్లల కాపరి లేని గొర్రెలుగా ఉండడం దేవుని చిత్తము కాదు కదా. ప్రభువు కూడా ఆ దినాల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయము మనము గమనిస్తున్నప్పుడు 36వ వచనము నుండి ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. అందుకే ఆయనే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో మంచి కాపరిగా భూలోకానికి వచ్చాడు. దేవుడు తన ప్రాణమును ఆయన మన కొరకు అప్పగించినట్లుగా చూడగలం. మరి నాడు సంఘము, కొత్త నిబంధనలో సంఘము అనే ఈ మంద, సంఘమును ఆయన ఏం చేశాడు? అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, తన మంద కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు అధ్యక్షులుగా ఉంచాను. ఆ యావత్ మందను గూర్చి, మంద కాపరులు, దేవుడు కాపరులను ఉంచాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం గమనిస్తూ ఉండగా సంఘమునకు ఆయన అనుగ్రహించినటువంటి కాపరులు 5:4లో యేసు క్రీస్తు ప్రభువు వారే ఆయన ప్రధాన కాపరి. ఆ కాపరి కింద అనేకమైన కాపరులు ఉన్నారు. ఒక బాధ్యతను ఆయన అప్పగించాడు. పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువారు పేతురుకు ప్రత్యక్షమై యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో సీమోను కుమారుడు అయిన పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము, నా గొర్రె పిల్లలను మేపము. దేవుడు తన మంద విషయమై ఆయన కనికరము గలవాడు. మోషే చేసినటువంటి ఈ గంభీరమైనటువంటి ప్రార్థనను మనము గమనిస్తూ ఉన్నాం కదా. ఒక నాయకుని నియమించుము, వారికి సమర్థుడైన నాయకుడు ఉండాలి. ఒక నాయకుడు ఎలాంటి వాడుగా ఉండాలి? 15వ వచనములో మోషే కాపరి మనస్సు గలవాడుగా ఉన్నాడు. కాపరి మనస్సు గలవాడుగా ఉన్నాడు. ఒక నాయకుడు ఎలాంటి వాడుగా ఉండాలి? దేవుని చేత నియమించబడిన వాడుగా ఉండాలి. దేవుని చేత, దైవ నియామకం, మానవ నియామకము కాదు, మనుష్యుల చేత నియమించబడిన వారు కాదు. ఒక కాపరి, ఒక నాయకుడు ఎలా ఉండాలి? 16వ వచనములో ఆ మంద ఎదుట వచ్చుచు పోవచ్చు వారి మధ్య సంచరించేవాడుగా ఉండాలి అనే మాటలు గమనిస్తున్నాం కదా. మంద యొద్ద వచ్చుచూ జనుల ముందు వచ్చుచూ పోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు నుండెను. దావీదును గురించినటువంటి గంభీరమైనటువంటి మాట, వచ్చుచూ పోవచ్చు కదా. ఈ కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొర్రెలను పేరు పెట్టి పిలిచేవాడు, వాటిని వెలుపలికి నడిపించేవాడు, వాటిని లోపలికి నడిపించేవాడు, వాటి ముందు వెళ్ళేవాడు, వాటిని అతనిని అవి వెంబడించేవి అని యోహాను సువార్త 10వ అధ్యాయం 3, 4 వచనాల్లో మనము గమనిస్తున్నాం. ఒక నాయకునికి ఉండవలసినటువంటి లక్షణాలు. 17వ వచనములో మరొక మాట ఉన్నదండి, అతడు సమర్థుడై ఉండవలెను. దేవుని ప్రజలను నడిపించేటువంటి నాయకుడు ఎలాంటి వాడుగా ఉండాలి అంటే సామర్థ్యము గలవాడు, సమర్థుడై. అందుకే పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఏమన్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఎవరికి అప్పగించాలి? సామర్థ్యము కలిగిన వారుగా ఉండాలి, వారు నమ్మకమైన మనుషులుగా ఉండాలి అని దైవ గ్రంథములో వారి లక్షణాలను ఆయన చెప్పాడు. నాడు దేవుని పిల్లలమైన మనకు అనుగ్రహించబడిన సామర్థ్యమును బట్టి ఈ లోకములో మనము జీవించాలి. మాత్రమే కాదు, మనము నమ్మకత్వమును కలిగి ఈ లోకములో జీవించాలి. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున, సామర్థ్యము చొప్పున. మంచిది ప్రియులారా, మనము ఇంకా ముందుకు గమనిస్తూ ఉండగా 18 నుండి
సంఖ్యాకాండం 18 నుండి 27వ అధ్యాయం 23వ వచనములో మోషే తరువాత సూచించబడినటువంటి నాయకుడు యెహోషువ. 18 నుండి 23వ వచనం వరకు యెహోషువను ఎంపిక చేసి అధికారమును ఇచ్చుట. 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇలా గంభీరమైనటువంటి సంగతి. 18, 19 వచనాలలో ఏం చేయాలన్నాడు? ఎవరిని చూపించాడు? మోషేకు కుమారులు లేరా? ఉన్నారు. కానీ దేవుడు తేటగా యెహోషువను చూపించాడు. యెహోషువను చూపించాడు. యెహోషువ మోషేను వెంబడించినవాడు. మోషేను వెంబడించినవాడు కదా. వారు ప్రయాణమై బయలుదేరుతూ ఉండగా నిర్గమాకాండం 17వ అధ్యాయములో అమాలేకీయులతో యుద్ధ భూమిలో పోరాడినవాడు. మోషే గుడారములో ఉండగా మోషేతో పాటు గుడారములోనికి వెళ్ళినవాడు. తర్ఫీదు పొందినవాడు మోషే ద్వారా. మాత్రమే కాదు, అతడు ఎవరు అంటే ఆత్మను పొందినవాడు. ఆత్మను పొందినవాడు, దేవుని ఆత్మ చేత అభిషేకించబడినవాడు. దేవునికి ఎవరు కావాలి? ఆత్మపూర్ణులైన నాయకులు కావాలి. ఆత్మపూర్ణులు. ఆనాడు సౌలును దేవుడు తిరస్కరించాడు. మరొక రాజు కావాలి. సమూయేలు బెత్లెహేమునకు వెళ్ళగా దావీదును నూనె చేత అభిషేకించగా దేవుని ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనములో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట మనకి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. నాడు సంఘములో నాయకులు, ఆనాడు 12 మంది అపోస్తులు ఉండగా పరిచారకులు 7 మంది కావాలి. ఎలాంటి వారిని ఎన్నుకున్నారు వారు? అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనములో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారికి ఈ పనిని అప్పగింతుము. మేము వారికి ఈ పనికి నియమింతుము. వారిని ఈ పనికి నియమింతుము. కృపా వరములు గలవారు, ఆత్మచేత నింపబడిన వారు. మాత్రమే కదా ఇక్కడ అన్నాడు, వారందరి కన్నుల ఎదుట నీవు అతని మీద చేయి ఉంచుము. హస్త నిక్షేపణము అంటే కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తుండగా పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో 21వ వచనములో ఇలా అన్నాడు, ఎవరి మీద తొందరపడి హస్త నిక్షేపణము చేయవద్దు. అంటే కాబోయే నాయకుడు ఎవరు, వారి యొక్క లక్షణాలను ఆయన చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5, 6 ఇలా చెబుతూ ఉండగా ఒక నాయకునికి ఉండవలసిన లక్షణము నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, నిగ్రహము గలవాడుగా ఉండాలి, వివేకము గలవాడుగా ఉండాలి, గౌరవము గలవాడుగా ఉండాలి, అతిథి ప్రియుడుగా ఉండాలి, సత్కార్యములు చేయువాడుగా ఉండాలి, బోధింత సమర్థుడై ఉండాలి, మద్యపాని కానివాడుగా ఉండాలి, సాత్వికుడుగా ఉండాలి, సమాధానము గలవాడుగా ఉండాలి, ధనమోహము లేనివాడుగా ఉండాలి, తన ఇంటిని సొంత ఇంటిని రక్షించబడివాడుగా ఉండాలి. ఒక నాయకుడు కొత్తవాడుగా ఉండకూడదు, తర్ఫీదు పొందినవాడుగా ఉండాలి, అనుభవము గలవాడుగా ఉండాలి. అది లక్షణాలన్నిటినీ దేవుడు క్రొత్త నిబంధనలో వివరించాడు. అదే యెహోషువ ముందుగానే దేవుడు సిద్ధపరిచినటువంటి వ్యక్తి. అమాలేకీయులతో పోరాడాడని విన్నాం నిర్గమాకాండం 17లో. నిర్గమాకాండం 24లో యెహోషువ మోషేకు సహాయకుడుగా ఉన్నవాడు. నిర్గమాకాండం 33లో బంగారు దూడను చేసినప్పుడు అతడు రోషము గలవాడుగా ఉన్నవాడు.
సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల్లో వేగు చూడడానికి వెళ్ళినప్పుడు మంచి సాక్ష్యమును ఇచ్చినవాడు, ధైర్యము గలవాడు, విశ్వాసము గలవాడు ఒక నాయకుణ్ణి నియమించుట దేవుని చిత్తముగా ఉంది. ఎలియాజరు ఎదుట, ప్రధాన యాజకుని ఎదుట అతడు నియమించబడాలి కదా. ఆ దినాల్లో తల మీద చేతులు ఉంచుట అంటే అర్థమేమి? తల మీద చేతులు ఉంచుట. లేవియాకాండం 1వ అధ్యాయం 4వ వచనములో ఈ ఆరాధికుడు, ఆ బలి పశువు తల మీద చేతులు ఉంచుట అంటే నాకు బదులుగా ఇదిగో ఈ బలి పశువు వధించబడుతున్నది, ఇదిగో మోషే అంటున్నాడు నాకు బదులుగా నా తరువాత ఈ యెహోషువ నాయకుడుగా ఉండబోతున్నాడు అనేటువంటి గంభీరమైనటువంటి సంగతిని ఈ భాగములో మనము గమనిస్తున్నాం. 20వ వచనములో ఇంకొక మాట ఉందండి. ఇతడు సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. మోషే యొక్క ఆ ఘనత యెహోషువకు దేవుడు ఇవ్వడము అనేది గంభీరమైన సంగతి. మోషే యొక్క ఘనత, దేవుడు ప్రజలందరి ఎదుట ఒక వ్యక్తిని ఘనపరిచేవాడు, ఆ వ్యక్తిని ప్రజలందరి ఎదుట చూపించేవాడు. ఇదిగో ఈ వ్యక్తి నేను నియమించబడినటువంటి వ్యక్తి అన్నాడు. ఏలియా ఉండగా ఎలీషాను ప్రజలందరి ఎదుట ఘనపరిచినట్లుగా, మోషే ఉండగా యెహోషువను ప్రజలందరి ఎదుట ఘనపరిచినట్లుగా, పౌలు ఉండగా తిమోతిని ప్రజలందరి ఎదుట ఘనపరిచినట్లుగా దేవుడు నేడు కూడా నాయకులను ఆయన ఘనపరిచేవాడు. మాత్రమే కాదు, 21వ వచనములో యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలవబడగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ సర్వ సమాజము అతని మాట చొప్పున సమస్త కార్యములను జరుపుచుండవలెను. నాయకుడు దేవుని కార్యములు జరిగించాలి అంటే ఎలా జరిగించాలి? తన మాట చొప్పున కాదు. ఊరీము తుమ్మీము దగ్గరకు వెళ్ళాలి. ఒక రకంగా చెప్పాలంటే వాక్య ప్రకారము దేవుని ప్రజలను నడిపించాలి. ఊరీము తిమ్మీము దగ్గరకు వెళ్ళాలి. దేవుని ఆజ్ఞ కొరకు కనిపెట్టాలి. దేవుని కొరకు ప్రార్థన చెయ్యాలి. దేవుని మాట చొప్పున గంభీరమైన సంగతి. మనము దేవుని నాయకుడుగా ఏం చేయాలి? ఆయన మాట చొప్పున నడిపించాలి. కానీ యెహోషువ ఒక చోట పొరపాటు చేశాడు కదా. ఆ దినాలలో వాగ్దాన దేశములో పోరాడుతూ ఉండగా ఆయన జయిస్తూ ఉన్నాడు. యెరికోను జయించాడు, హాయిని జయించాడు, ఇవన్నీ పట్టణాలను జయిస్తూ ఉండగా ఒక ప్రజలు మరి ఏం చేశారు? మేము బహుదూరము నుండి వచ్చిన వారము అన్నారు. ఈ గిబియోనీయులు, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం అంతా మనం చదివితే 14వ వచనములో మేము బహుదూరము నుండి వచ్చామనగా యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొని వారితో సమాధానపడి వారితో నిబంధన చేశాడు, తన సొంత జ్ఞానమును ఆధారము చేసుకొని. అందుకే దేవుని వాక్య ప్రకారము నడిపించే నాయకుడు కావాలి అని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఆఖరి భాగమును మనం చదువుతూ ఉండగా 22, 23 వచనాలు మోషే యొక్క విధేయత. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సమాజము ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఇది గంభీరమైనటువంటి సంగతి. ఆజ్ఞాపించినట్లు నిర్గమాకాండం 40వ అధ్యాయములో ప్రత్యక్షపు గుడారం ఆజ్ఞాపించినట్లు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటలో ఆయన బండను కొట్టమనగా ఆజ్ఞాపించినట్లు కొట్టాడు. దేవునికి విధేయుడే, కానీ ఒక్క విషయములో అవిధేయుడయ్యాడు. ప్రియులారా, ఈనాడు కూడా
మన జీవితాల్లో ఆశీర్వాదము కావాలా? దేవుని ఆజ్ఞ చొప్పున, ఆయన మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కానా వివాహములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, నీటిని ద్రాక్షారసముగా ఆయన చేసినప్పుడు ఏం చేశాడు ఆయన? తల్లి మరియ ఏమంది? ఆయన తల్లి 5వ వచనం, యోహాను సువార్త 2:5, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడి, మీతో చెప్పున్నది చేయుడి. ఆయన మనతో చెప్పిన ప్రకారం మనం చేసినప్పుడు విస్తారమైన దీవెన పొందగలం. అన్నాడు పేతురు, ఏలినవాడ, లూకా సువార్త 5వ అధ్యాయములో 5-6 వచనాల్లో, ఏలినవాడ రాత్రంతయు ప్రయాసపడితిమి, మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవేతుము. వలవేయగానే విస్తారమైన చేపలు పట్టారు. ఆయన మాట చొప్పున చేయగా నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. పిల్లరా, ఆయన మాటకు విధేయులమై ఆయన మాట చొప్పున ఈ లోకములో చేయడానికి, దేవుని నామాన్ని మహిమపరచటానికి, మన జీవితాల్లో మేలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.